ఆడియన్స్కి డ్రామా ఇద్దాం, ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం, ఓహో సూపర్ అన్నట్టుగా చేద్దాం అనుకొని చేయబోయి ఇంకేదో జరిగిందా? షూటింగ్ లాంచింగ్ టైంలోనే తేడా కొట్టిందా? ఒకరిని పిలవబోయి ఇంకొకరిని పిలిచారా? అరే ఇప్పుడు ఏం చేద్దాం, సరే కానీలే అని అభిజిత్ను శ్రీముఖిని సంప్రదించి శ్రీముఖిని పిలిపించి వాళ్ళు చేసిన పొరపాటుని సెట్ చేసుకున్నారా? ఏ కంటెస్టు కరెక్ట్గా వచ్చారు, కంటెస్టెంట్ అందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారా? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. హాయ్ హలో అందరికీ నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్, రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. బిగ్ బాస్ టీం వాళ్ళు చాలానే జాగ్రత్త పడ్డారు. గత సీజన్లు 5, 6, 7, 8లలో చేసిన పొరపాట్లు ఇప్పుడు జరగకూడదు అన్న కాన్షియస్ కనపడింది. ఆడియన్స్కి ల్యాగ్ ఇవ్వద్దు, స్లోగా చెయ్యొద్దు, పటపట అయిపోవాలి అన్న వాళ్ళ ఫీలింగ్స్ ఇందులో కనిపించాయి. మనం ఏ మాత్రం కేర్ నాట్గా ఉన్నా ఆడియన్స్ కూడా కేర్ నాట్గా మనని దించేస్తారు అని జాగ్రత్త పడ్డారు. ప్రతిసారి బిగ్ బాస్ లాంచింగ్లో 2-3 అవర్స్ ఈవెంట్ చేయాలి కదా అన్నట్టు సాగతీత ఉండేది. ఏవేవో పెట్టేవాళ్ళు, పనికిరాని అని పెట్టేవాళ్ళు. ఎక్కడెక్కడో చిన్న చిన్న షోలో కూడా, చిన్న చిన్న ఫెస్టివల్ ఈవెంట్లలో కూడా జరిగిన డాన్స్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అలాంటి పట్టుకొచ్చి బిగ్ బాస్ లాంచింగ్ ఈవెంట్లో పెట్టేవాళ్ళు. ఏంటిది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ ఇందులో పెడతారేంటి అన్న ఫీలింగ్ కలిగేది. ఈసారి అలా లేకుండా, సోది లేకుండా, సూటిగా అన్నట్టు, ల్యాగ్ లేకుండా, సాగతీత లేకుండా అన్నట్టు కొంచెం ఫటఫట తీసుకెళ్లారు. అలాగని చెప్పేసి ఫాస్ట్గా జరిగిందా అంటే అదేం లేదు, ల్యాగ్ లేదు. అలాగని చెప్పేసి ఫటఫట ఫాస్ట్గా కూడా లేదు. బిగ్ బాస్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడమే నాగార్జున ఫటఫట చెప్పేస్తే ఇందులో బిగ్ బాస్ కూడా ఎక్కువగానే ఇన్వాల్వ్ అయ్యాడు. కన్వర్జేషన్లో బిగ్ బాస్ ఎక్కువగానే మాట్లాడాడు. అలాగే నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు అతనికి కళ్ళగంతలు ఇచ్చి ఫస్ట్ టాస్కే స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఓహో నాకేనా ఫస్ట్, అయినా ఓకే అనుకుంటూ లోపలికి ఎంటర్ అయిన నాగార్జున ఏదైనా చూపిద్దాం అనుకుంటే టోటల్ క్లోజ్ చేసి పెట్టేశాడు. ఏంటి బిగ్ బాస్ ఇది అని అంటే, అంత ఈజీగా చూపిస్తానా నాగార్జున? కొత్త డోస్తో ముందుకెళ్దామన్నాం కదా అనుకుంటూ ఒక్కొక్క టాస్క్ ఇచ్చాడు. నాగార్జున ఆ టాస్క్ చేస్తూ, రిజల్ట్ చూపిస్తూ, 9 అని వచ్చేలాగా ప్రజెంట్ చేస్తూ, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ, ఒక్కొక్క హౌస్లోని ఒక్కొక్క ప్లేసు, ఒక్కొక్క ఏరియా మనకు చూపించుకుంటూ వెళ్ళారు. ఓకే, అలా బాగుంది. టాస్క్ చేయడం, రివీల్ చేయడం, టాస్క్ చేయడం, రివీల్ చేయడం, ఇలా బాగుంది. అయితే ఇంకొకటి ఏదో రివీల్ చేద్దాం అనుకుని బిగ్ బాస్ నాగార్జున ఇంకో టాస్క్ అనబోయాడు. కానీ అప్పటికే చాలే అనిపించింది. అక్కడ ఉన్నది ఎవరు? కింగ్ నాగార్జున. బిగ్ బాస్ చెప్పినా వినాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ టీం చెప్పినా ఆయన వినడు. ఆయన కనుక చాలనుకుంటే అంతే. అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఇంకో టాస్క్ నాగార్జున అంటున్నాగానే ఇక చాలండి, కంటెస్టెంట్స్ అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు అని బిగ్ బాస్ ఇవ్వబోయిన టాస్క్ని ఆపేశాడు. దెన్ సెట్లోకి వచ్చాడు. రాగానే ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలవడం మొదలెట్టారు. ఫస్ట్ కంటెస్టెంట్ తనూజ ఎంటర్ అయింది. ఎంటర్ అవడమే స్మైల్తో ఒక అందమైన వైబ్ ఎంటర్ అయ్యింది అన్న ఫీలింగ్ కలిగింది. అమ్మాయి లుక్స్ చాలా బాగుంది, మాట్లాడే విధానం బాగుంది, ఆమె బిహేవియర్ బాగుంది, సెన్సిటివ్ లాగా అనిపించింది. కానీ సెన్సిటివ్ కాదు, సందర్భం వస్తే రఫ్ అండ్ టఫ్గా కూడా ఉంటుంది. నార్మల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, సేమ్ టైం సొగసరిగా ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటంటే చూడడానికి ఒకలా ఉన్నా ఈమె ఇంతే అని మనం ఫ్రేమ్ చేయడానికి లేదు. సందర్భాన్ని బట్టి ఆమె మారిపోతూ ఉంటుంది. సందర్భం ఏదైనా అందం మారకపోవచ్చేమో కానీ బిహేవియర్ కానీ ఆమె రియాక్షన్స్ కానీ టకటక మారిపోతుంటాయి. అలాగని చాలా స్ట్రాంగ్, సెన్సిటివ్గా ఉంది కదా అనిపిస్తుంది, సేమ్ టైం టఫ్గా కూడా ఉంటుంది. అది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఫ్లోరా షైనీ, మన పూరి జగన్నాథ్ ఆశా షైనీ అని పేరు పెట్టి తీసుకొచ్చారు. కొన్ని సినిమాల్లో చేసింది, తర్వాత లక్షపాప అని దాన్ని కూడా చేసింది. ఆ పాటతోనే ఎక్కువ మందికి ఆమె అర్థమైపోయింది, తెలిసిపోయింది. తర్వాత హిందీలోకి వెళ్ళిపోయింది. ఆమె ఒరిజినల్ నేమ్ ఫ్లోరా షైనీతోటే కంటిన్యూ అయింది.
ఆమె ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఆమె అంత గుర్తు కూడా లేదు. కానీ ఒక 6 months బ్యాక్ ఎప్పుడో ఆమె మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. దెబ్బలు తీరడం, జైలుకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అందువల్ల మళ్ళీ ఆమెను తీసుకురావచ్చు అని బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నట్టున్నారు. కానీ మన తెలుగు ప్రజలకి ఫ్లోరా సైని సూపర్ కంటెస్టెంట్ అయితే కాదు. ఇంకా మంచోళ్ళు ఎవరు ఉంటే బాగుండు కదా అని అయితే వినిపించింది. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టెడే. అగ్ని పరీక్ష నుంచి కంపల్సరీగా అతను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు అని అగ్ని పరీక్ష చూసిన అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎలాంటి డౌట్ పడలేదు. 5 వెళ్తారు అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అంటే అందులో ఒకడు కళ్యాణ్ అని అందరూ అనుకున్నారు. మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. అతను అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో కంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు. ఏంటి ఇంత ఎనర్జీ ఉంది, ఇంత హుషారుగా ఉన్నాడు, ఈయన ఆర్మీ పవన్ కళ్యాణేనా అనిపించింది. అంటే పర్సన్ ఆయనే, కానీ ఆ ఎనర్జీ మరి ఎందుకో అగ్ని పరీక్షలో చూపించలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇతను రావాల్సిన కంటెస్టెంట్. తెలుగు ప్రజలు చాలామంది ఈ పవన్ కళ్యాణ్ని ఇష్టపడతారు, చాలా వారాలు తీసుకెళ్తారు. ఇమాన్యుయల్ ఇతను జబర్దస్త్ నుంచి మనకు పరిచయమైన కమెడియన్ కాబట్టి ఇతని నుంచి చాలా కామెడీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఒక కమెడియన్ ఉండాలి కదా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఒక కామెడియన్ ఉండాలి కదా, అందుకోసం ఇతన్ని తీసుకొచ్చుంటారు. కానీ ఇప్పటి వరకైతే ఆ కొంచెం స్పేస్లో అయితే కామెడీ ఏం చేయలేకపోయాడు. ఎక్కువ టైం లేదు కదా, ఎక్కువ స్పేస్ లేదు కదా, కామెడీ చేయలేకపోయాలి అని మనం అనుకోవచ్చు. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ వస్తుందా అన్నది డౌటే. కమెడియన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం, ఆడియన్స్ మనం అనుకుంటున్నాం. బిగ్ బాస్ వాళ్ళు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశారు. గతంలో అవినాష్ లాగా ఇతను కూడా ఎండింగ్ వరకు ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఇతను కామెడీ పంచ్ డైలాగులు వేస్తాడా వేయడా అని ఒక డౌట్గా అనిపిస్తుంది. అతను కనుక కరెక్ట్గా చేస్తేనేమో కొంచెం ఎక్కువ వీక్స్ ఉంటాడు, లేదంటే 3-4 వీక్స్లోనే పంపించే అవకాశం ఉంది. సృష్టి వర్మ ఈమె డాన్సర్గానో కొరియోగ్రాఫర్గానో కాకుండా జానీ మాస్టర్ వివాదంలో ఎక్కువ పేరు వచ్చింది. ఎందుకంటే నార్మల్గా ఉండే కొరియోగ్రాఫర్లకి లేకపోతే డాన్సర్లకి అంత పేరు అంత ఫోకస్ ఏమి ఉండదు. కొద్దిమందికే ఉంటుంది. ఏ జానీ మాస్టర్కో శేఖర్ మాస్టర్కో అలాంటి కొద్దిమందికే తప్ప ఉండదు. ప్లస్ ఆమె ఇండివిజువల్ కొరియోగ్రాఫర్గా ఎక్కువ చేయలేదు, ఇంకా కెరీర్ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఎక్కువ మంది తెలియదు. కానీ జానీ మాస్టర్ విషయంలో, ఆ వివాదం విషయంలో అందరికీ తెలిసిపోయింది. బాగా సెలబ్రిటీ లాగా బాగా గుర్తింపు వచ్చేసింది. సో ఆమెకు చుట్టూ కొన్ని స్టోరీలు వివాదాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకు మన బిగ్ బాస్కి కావాలి కాబట్టి ఆ అమ్మాయిని తీసుకున్నారు. అయితే చూడడానికి బాగుంది, ఆమె అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. కానీ చాలామందికి ఆమె మీద సింపతి ఉన్నట్టుగానే ఇంకా ఎక్కువ మందికి ఆమె మీద నెగిటివిటీ కూడా ఉంది. సో ఆమె ఆ నెగిటివిటీని పోగొట్టుకోగలగాల ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది కాబట్టి. మళ్ళీ తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా నెగిటివిటీ పెంచుకోకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ, అలాగే సింపతికి కోసం పాకులు ఆడకుండా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి, ఎంటర్టైన్ ఇవ్వాలి అనుకుంటూ డాన్సర్గా కొరియోగ్రాఫర్గా తన టాలెంట్ చూపిస్తే మాత్రం మన తెలుగు ఆడియన్స్ ఆమెని యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కువ వీక్స్ ఉండనిస్తారు. కానీ ఆమె ఒరిజినాలిటీ ప్రకారంగా నాకు అనిపించిన అంచనా ప్రకారం నెగిటివిటీ ఎక్కువ తెచ్చుకునే అవకాశమే ఉంది. సింపతి ఎక్కువ గెయిన్ చేసుకోవాలి అనుకొని దాన్ని గెయిన్ చేసుకోవడం తెలియక నెగిటివిటీ ఎక్కువ మూట కట్టుకుంటుందన్న ఫీలింగ్ నాకైతే వస్తుంది. చూడాలి. మాస్క్ మ్యాన్ ఇతను అగ్ని పరీక్షకి రాకముందు మాస్కులు వేసుకొని వీడియోలు చేసేవాడు. ఒక మాస్క్ మ్యాన్ అనే ఒక స్టాంప్ ఉంది. అగ్ని పరీక్షకి అలాగే వచ్చాడు. ఇతను మాస్క్ ఉండి కూడా అవతల వాళ్ళ మాస్కులు చించేసే రకంగా మాట్లాడేవాడు. ఇప్పుడు మాస్క్ లేకున్నా సరే, నేను మాస్క్ మ్యాన్ అనిపించుకున్నా సరే, వేరే వాళ్ళు మాస్కులు వేసుకుంటే తీయించేస్తా, తగ్గేదేలే అని మాట్లాడుతున్నాడు. అలాగే చేస్తాడు. అగ్ని పరీక్షలో అలాగే ఉన్నాడు. కాకపోతే అగ్ని పరీక్షలో అతనికి తక్కువ స్కోపే వచ్చింది. బిగ్ బాస్లో ఎక్కువ స్కోప్ వచ్చే అవకాశం ఉంది. అయితే మాస్క్ మ్యాన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాస్క్ మ్యాన్ని, హరీష్ని, హరిత హరీష్ని అని 4-5 పేర్లు చెప్పుకుంటున్నాడు.
అవసరం లేదు, అంత అవసరం ఏముంది, మాస్మన్ అని చెప్పుకోండి, లేదా హరీష్ అని చెప్పుకోండి, హరిత హరీష్ అని చెప్పుకోండి. ఒక్కరికి ఇద్దరికి ఓకే, కానీ అందరికీ అలాగే చెప్పుకోవడం వల్ల మనకి చూసే వాళ్ళకి ఏడ్రా బాబు ఓకే ఇన్ని పేరు చెప్తాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. భరణి, ఈయన చాలా సీనియర్ ఆర్టిస్ట్, సినిమాల్లో చేశాడు, టీవీ సీరియల్స్లో చేశాడు. ఏజ్ కొంచెం అంటే అక్కడ ఉన్న వాళ్ళ అందరికంటే కొంచెం పెద్దవాడు. సో ఈయన ఏంటంటే వయసు అందరికంటే కొంచెం పెద్దే కావచ్చు, కానీ ఫిట్నెస్ మాత్రం పర్ఫెక్ట్. ఆ మాట తీరు, ఆయన బిహేవియర్ ప్లస్ ఆయన పడిన కష్టాలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. ఆ మాట్లాడే విధానం, బిహేవియర్లో కూడా చాలా కూల్ ఉన్నాడు. ఒకప్పుడు ఇంత కూల్గా ఉండేవాడు కాదు, అగ్రెసివ్గా ఉండేవాడు. ఇప్పుడు నిన్నైతే కొంచెం కూల్గా అనిపించాడు. డిమోన్ పవన్తో డిప్స్ కొట్టడంలో ఫటాఫట్ అనిపించేశాడు. చాలా బాగుంది. ఈయన మిగతా వాళ్ళందరినీ కలుపుకుపోయే క్రమంలోనే ఉంటాడు. అందరూ కూడా ఆయన్ని కలుపుకుపోతే చాలా బాగుంటుంది. రీతు చౌదరి, రాము రాథోడ్, సంజన, ఇంకా మిగతా అగ్ని పరీక్ష కాంటెస్ట్ ఈ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎంటర్ అయ్యారు. కానీ వీళ్ళల్లో ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తున్నారు? వీళ్ళతో బిగ్ బాస్ ముందు పోవడం కరెక్టేనా? ఏదన్నా సంతృప్తి అసంతృప్తి ఉందా? ఇంకా మంచోళ్ళు వస్తే బాగుండే అని మీకేమైనా అనిపించిందా? కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకేమనిపించిందో ఇప్పుడే చెప్తా. తనూజ, రీతు, భరణి, సృష్టి వర్మ, రాము రాథోడ్ వీళ్ళు వరకు సెలబ్రిటీ వింగ్లో ఓకే అనిపించారు. ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి అంత అవసరం లేదనిపించింది. వీళ్ళ వల్ల పెద్దగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనిపించలేదు. ఇమ్ము కూడా పర్వాలేదు, చూడాలి, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అతను కమెడియన్ కాబట్టి మనకు బాగా తెలుసు కాబట్టి ఓకే అనిపిస్తుంది, కానీ చూడాలి. ఇకపోతే కామనర్స్లో దమ్ము, శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్, మనీష్ మర్యాద అండ్ ప్రియ వీళ్ళని ఎవరు కాదనలేరు. వీళ్ళు ఎంటర్ అవుతారని అందరూ అనుకున్నారు. ఒకవేళ 5గురే ఎంటర్ అయితే అందులో డెమాన్, పవన్ కాకుండా మిగతా 5గురే అనుకునేవాళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి 5గురే అనుకున్నారు. 4, 5, 6 కాదు. చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు, కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు అనుకున్నది, అగ్ని పరీక్ష టీం అనుకున్నది 5గురికి మాత్రమే ఎంట్రీ అనుకున్నారు. ఒక 2 మాత్రం తర్వాత రాయల్ ఎంట్రీయో వైల్డ్ కార్డు ఏదో అంటారు కదా, దాని ద్వారా ఒక 2 ఎంట్రీ చేద్దాం అనుకున్నారు. అంటే కామనర్స్ 7 అవుతారు. ఇప్పుడు బిగ్ బాస్కి సెలబ్రిటీ వాళ్ళు 9 మంది వచ్చారు. తర్వాత మళ్ళీ రాయల్ ఎంట్రీయో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటో ఇంకా 4 కానీ 5 తీసుకుందాం అనుకున్నారు. అంటే మొత్తం మీద ఒక 20-21 వరకు అనుకున్నారు, కానీ మొత్తం కింద మీద అయిపోయింది. ఇక్కడ డెమాన్ పవన్ని పిలిచే ఉద్దేశమే లేదు. అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పిలవాలనుకున్నారు. ఇక్కడ మిస్టేక్ జరిగి డెమాన్ పవన్ని పిలిచి మర్యాద అని పేరు మనీష్ని పిలవాల. నాగార్జున గారు డోర్ లాక్ చేస్తున్నా అని చెప్పారు, వెళ్ళిపోయారు, డోర్ లాక్ చేసుకున్నారు. మొత్తం 14 మందిని లాక్ చేశారు, వచ్చారు. ఇంకా బాగా చెప్పే టైం. కానీ మనం అనుకున్నది ఏంటి? మర్యాదని. పిలిచింది ఎవరిని? పవన్ని. సరే ఏదో పిలిచాం కదా, అయిపోయింది కదా, మర్యాదని తర్వాత పిలుద్దాంలే అనుకున్నారు. నో, ఈ 5గురిలోనే ఉండాలా అని అభిజిత్, శ్రీముఖి వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు. సో జనాల్లో కూడా మర్యాదని పిలవాలనే ఉంది, మనం పిలవకపోతే మిస్టేక్ చేసినట్టు అవుద్ది అని అనుకొని షూటింగ్ ఆగిపోయింది. 1 hour 2 hours. ఏంటయ్యా ఏం ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఎంతసేపు అని నాగార్జున గారు విసుక్కునేదాకా వచ్చింది. సరే ఎలాగైతే ఏంటి, మళ్ళీ శ్రీముఖి గారిని అప్పటికప్పుడు ఎంటర్ చేసి చిన్న డ్రామా ప్లే చేసి మర్యాదన మనీష్ని కూడా పంపిస్తే మొత్తం 15 మంది అయ్యారు. సెలబ్రిటీ వింగ్ నుంచి 5 ఓకే, అగ్ని పరీక్ష వింగ్ నుంచి 5 ఓకే. మరి మిగతా 5 అంత వర్తబుల్ కాదు. అందుకే సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా మంచోళ్ళు 2-3 పడితే బాగుండేది, మంచి మజా వచ్చేది అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది? అసంతృప్తిగా ఉందా? సంతృప్తి పడ్డారా? వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారులే, ఇంకా మంచోళ్ళు ఎంటర్ అవుతారులే అని మీరు అనుకుంటున్నారా? మీ ఫీలింగ్స్ని, మీ ఒపీనియన్స్ని కామెంట్లో రాయండి. నాకేమనిపిస్తుందంటే ఒకేసారి 20-22 మందినో అలా పడేయాలా, లాక్ చేసి పడేయాలా, ఫైటింగ్లో ఆర్గ్యుమెంట్లు పెట్టేయాలా, వారం ఒకరినో 2 ఎలిమినేట్ అనాలా. అంతేగాని మళ్ళీ వైల్డ్ ఎంట్రీ అనుకుంటే వేరే వాళ్ళు ఎంట్రీ చేయడం ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ బయట అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు. వీళ్ళేమో గత కొన్ని వారాల నుంచి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి పోటీ ఏంటి? మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకు అన్యాయం జరిగినట్టు కాదా? అంటే వాళ్ళ తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి
ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోతే కొత్త వాళ్ళని దింపడానికి ఈ ఫెసిలిటీ కోసం పెట్టుకున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది. కానీ ఆడియన్స్ పరంగా చూస్తే వైల్డ్ గీల్డ్ అన్నక్కర్లా, ఒకేసారి తోసిపడేయాలా, బయటకు తోసుకుంటూ పోవాలా, అదే కరెక్ట్. ఈ పద్ధతి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మేనేజ్మెంట్ అలా కాదు. మనం చేసే తప్పుల్ని సరిదిద్దుకుందామని, లేదంటే ఆడియన్స్లో వస్తున్న ఆ ఫీలింగ్స్ని, వాళ్ళ ఒపీనియన్స్ని, ఆ వచ్చిన రెస్పాన్స్ని బట్టి కొత్త కొత్త ఎంటర్ని చేద్దామని వాళ్ళు కంఫర్ట్ జోన్ పెట్టుకున్నారు. డబుల్ డోస్, డబుల్ హౌస్, డబుల్ ఎంటర్టైన్మెంట్. చదరంగం కాదు ఇది, రణరంగం అన్నారుగా, మొదలైద్దిగా. ఫైటింగ్, ఆర్గ్యుమెంట్, రొమాన్స్ పక్కా స్టార్ట్ అవ్వబోతోంది. ఎవరెవరి మధ్య ఫైటింగ్ అవుద్ది, ఎవరెవరి మధ్య ఆర్గ్యుమెంట్లు అవుతాయి, ఎవరెవరి మధ్య డోస్ ఎక్కువగా ఉంటుంది, ఫైటర్స్ ఎవరు, చీటర్స్ ఎవరు, ఆటగాళ్ళు ఎవరు, తీటగాళ్ళు ఎవరు, మాటగాళ్ళు ఎవరు, మాయగాళ్ళు ఎవరు, ఫ్లవర్స్ ఎవరు, క్లెవర్స్ ఎవరు, ఇలాంటివన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు జెన్యూన్గా, సాగతీత లేకుండా, లేట్కి లేకుండా, లేటెస్ట్గా కొత్త కొత్త విషయాలు చెప్పబోతున్నా. బిగ్ బాస్లో నిన్న డోస్ ఉండేది, మన దగ్గర కూడా డబుల్ డోస్ ఉంటుంది. కమింగ్ ఎపిసోడ్స్లో కంపల్సరీగా మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిద్ధూస్ బీబీ టాక్స్, raw real reviews of Bigg Boss.